సాయో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అలిపిరి నడక మార్గం టైమింగ్స్, అలాగే తిరుపతిలోని ఉచిత సర్వదర్శనం టైమింగ్స్ అనేవి అయితే మార్చడం జరిగిందండి. ప్రతిరోజు కూడా రాత్రి 8 గంటలకు తిరుపతిలోని 3 సెంటర్లలో, అంటే రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసము, బస్ స్టాండ్ ఎదురుగా శ్రీనివాసము, అలిపిరి నడక మార్గం దగ్గర భూదేవి కాంప్లెక్స్లో రాత్రి పూట ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇస్తారు. వైకుంఠ ఏకాదశి గతంలో అయితే దానికి ముందు గతం వరకు కూడా తెల్లవారుజామున 2 గంటలకు ఇచ్చేవారు. ప్రస్తుతం అయితే ఒకరోజు ముందు రాత్రి 8 నుంచి 9 గంటల లోపలే మీ అందరికీ ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నారు. చూడండి, నిన్న రాత్రి కూడా దాదాపు 16,500 టోకెన్లు మీ అందరికీ రేపు మార్చి 14వ తారీఖు సంబంధించి ఇవ్వటం జరిగింది. అవి పూర్తి స్థాయిలో అయిపోయాయి. ఇక నడక మార్గం టైమింగ్స్ అయితేనండి, చిరుతపులి దాడుల వల్ల ఈ నడక మార్గం టైమింగ్స్ కూడా మార్చడం జరిగింది. అలిపిరి నడక మార్గము ఉదయము 5 గంటలకు స్టార్ట్ చేయంగా రాత్రి 9:30 వరకు ఉంటుంది. అలాగే శ్రీవారి నడక మార్గము ఉదయము 5 నుంచి సాయంత్రము 6 వరకు మాత్రమే ఉంటుంది. ఈ 2 నడక మార్గంలో కూడా భక్తులు 12 సంవత్సరాల లోపల పిల్లలు ఉన్నట్లయితే మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తల్లిదండ్రులతో మిమ్మల్ని పంపిస్తారు. ఓకేనా? అలాగే చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే, అలిపిరి నడక మార్గంలో టోకెన్లు ఇవ్వడం లేదు. కేవలము శ్రీవారి నడక మార్గం వారికి మాత్రమే టోకెన్లు ఇస్తున్నారు. ఓకేనా? అలిపిరి నడక మార్గంలో వెళ్ళాలి అనుకొని టోకెన్లు కావాలి అనుకుంటే మీరు ఒకరోజు ముందు వచ్చి ఈ తిరుపతిలోని ఈ 3 కౌంటర్లలో కూడా మీరు ఏదో ఒక చోట టోకెన్లు తీసుకోండి. అంతేగాని ఈరోజు ఉదయం 5 గంటలకు మేము నడక మార్గం మొదలు పెడతాము, మాకు టోకెన్లు కావాలంటే ఉండట్లేదండి. ఆ పాటికే టోకెన్లు అయిపోతున్నాయి. అందుకోసం చెప్తున్నా, ఒకరోజు ముందు వచ్చి మీరు టోకెన్లు తీసుకోవాలి. ఓకేనా? అదే శ్రీవారి నడక మార్గం వాళ్ళు అనుకోండి, రోజుకి మీకు 3,000 టోకెన్లు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి ఈ 2 కూడా. ఇంకా టీటీడీ రోజువారీ అప్డేట్స్లోకి మనము వెళ్ళినట్లయితే చూడండి, నిన్నటి రోజు 51,148 మంది దర్శనం చేసుకున్నారు. 21,236 మంది తలనీలాలు ఇవ్వడం జరిగింది. 3.56 స్వామివారి హుండీ కానుకలు. ఓకేనా అండి? మరి కాసేపట్లో శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా పూర్తి స్థాయిలో అయిపోతాయి, సిద్ధంగా ఉండండి. ఓకేనా అండి? ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. అలాగే మరొక ముఖ్యమైన విషయము, మే, ఏప్రిల్, మార్చు వరకు అన్ని రకాల దర్శన టికెట్లు ఆన్లైన్ బుకింగ్ ద్వారా అయిపోయినాయి. ఇక మరొక 2-3 రోజులు మీ అందరికీ జూన్ నెల దర్శన టికెట్లు విడుదల అవబోతున్నాయి, సిద్ధంగా ఉండండి. అలాగే ఈ నెల మీ అందరికీ కూడా జూన్ నెలతో పాటు ఏప్రిల్ నెలకి సంబంధించి శ్రీనివాస దివ్యాంగ్రహ హోమం టికెట్లు విడుదలవుతాయి. ఈ హోమం టికెట్లు తీసుకున్న వారు తిరుమల కొండపైన 300 రూపాయల దర్శన క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా? ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్లు. మే వరకు కూడా రూములు అయిపోయినాయి. అన్ని రకాల టికెట్లు రూములు అయిపోయినాయి. కేవలము జూన్ మట్టుకే ఈ నెల మీ అందరికీ విడుదల అవబోతుంది. మరి సిద్ధంగా ఉండండి. ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్ అడగండి. 100% నేను మీ అందరికీ సమాధానం చెప్తాను. ఓకేనా? మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు.